హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. బజాజ్ పల్సర్ 125 చూసాం, 150 చూసాం అండ్ ఇదివరకు 180 కూడా చూసాం. కొన్ని రోజులు 180 ఆగింది కదా, ఇప్పుడు మళ్ళీ లెజెండ్ 180cc పల్సర్ మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. హియర్ ఇట్ ఈస్. దీనికి సంబంధించినటువంటి ప్రైస్, ఫీచర్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ ఇంకా మైలేజ్ గురించి అండ్ సింగిల్ సీట్తో వచ్చింది, కంఫర్ట్ గురించి, బ్రేకింగ్ గురించి మొత్తం చూద్దాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి న్యూ అప్డేటెడ్ కంటెంట్ ఎప్పటికప్పుడు మీకోసం తెచ్చేస్తున్నాను కదా. సో బయట బీభత్సమైన ఎండ ఉన్నా సరే మీకోసం రివ్యూ చేయడానికి వచ్చేసాను. దీనికోసమైనా ఒక లైక్ అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ ప్లీజ్, మీ వైపు నుంచి సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద కంప్లీట్ రివ్యూ. బజాజ్ పల్సర్ మనకి ఎప్పటి నుంచి చూస్తున్నటువంటి ఆ లుక్స్తో ఉన్నప్పటికీ కూడా సో ఆల్రెడీ మనం 180 ఎక్స్పీరియన్స్ చేసాం. సో ఈ కొత్త రిఫైన్డ్ BS6 నామ్స్ ప్రకారం వచ్చినటువంటి కొత్త 2026 బజాజ్ పల్సర్ 180 యొక్క ఇంజన్ పర్ఫార్మెన్స్, ఆ ట్యూనింగ్, అలాగే ఎగ్జాస్ట్ చూసారా, సేమ్ మనకి 220Fలో ఉండేటువంటి ఎగ్జాస్ట్ తీసుకొచ్చి పెట్టేశారనమాట. ఈ ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో ఒకసారి ఇగ్నేట్ చేసి మనం చూద్దాం. సో ఇంజన్ కిల్ స్విచ్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఆన్లోనే ఉంది. సెల్ఫ్ స్టార్ట్ చేద్దాం ఒకసారి. పవర్ఫుల్గా ఆన్ అయిపోయిందన్నమాట. ఇంజన్ సౌండ్ ఒకసారి విందాం. మీకు ఆ సౌండ్ వింటేనే అర్థమై ఉంటుంది పర్ఫార్మెన్స్ వైపు ట్యూన్ అయిందన్న సంగతి. సో ఇప్పుడు రైడ్ చేసేటప్పుడు ఇంకా ప్రతి గేర్లో ఎలాంటి పర్ఫామ్ చేస్తుంది, వీలైతే టాప్ స్పీడ్ కూడా కొట్టి చూద్దాము. ఇంకా టెక్నికల్లీ డిస్ప్లేస్మెంట్ చూసుకున్నట్లయితే ఇది 178cc సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve ఎయిర్ కూల్డ్ ఇంజన్, DTSI ఇంజన్ అనమాట. సో మనకు వచ్చేసరికి 17 PS పవర్ని, 15 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది మనకి చూసుకుంటే N160 కంటే కూడా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఇక్కడ డిస్ప్లేస్మెంట్లో కనిపిస్తుంది. N160లో 14.6 Nm టార్క్, 16 PS పవర్ కదా, ఇక్కడ మనకి ఎక్కువే ఉందన్నమాట. సో 15 Nm టార్క్ అంటే ఇన్స్టెంట్ పికప్ బాగుంటుంది. నేను ఈ వీడియోని మీకు ప్రజెంట్ చేస్తుంది ఒంగోలులోని తిరుమల బజాజ్ షోరూమ్ నుంచి. ఎగ్జైటింగ్ ఆన్ రోడ్ ప్రైస్ ఆఫర్స్ అలాగే డీల్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్లోనే ఒకసారి కాంటాక్ట్ అయ్యి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు పొందొచ్చు అనమాట. అండ్ మీకు ఇది సింగిల్ సీట్ అలాగే స్ప్లిట్ సీట్తో రావచ్చు. ప్రజెంట్ అయితే మాత్రం సైట్లో సింగిల్ సీటే ఉంది, ఇప్పుడు మన దగ్గర కూడా సింగిల్ సీటే ఉంది. సో ఫ్యామిలీకి చాలా బాగుంటుంది, ఆఫ్ కోర్స్ మీరు చూసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు గమనించారా, గ్రాబ్ రైల్ వచ్చేసరికి స్ప్లిట్ సీట్ యొక్క గ్రాబ్ రైల్ అయితే ఇచ్చేశారు, స్పోర్టియర్ గ్రాబ్ రైల్. ఇక్కడ మనకి ఫ్యామిలీకి కన్వీనియంట్గా ఉండే విధంగా నార్మల్ గ్రాబ్ రైల్ ఇచ్చినట్లయితే బాగుండేదని నా ఒపీనియన్. సో చూసుకోవచ్చు, మనకి సింగిల్ సీట్ అయితే ఫ్యామిలీ కంపల్సరీ బాగుంటుందన్నమాట. ఇంకా ఇది మనకి 790 mm సీట్ హైట్తో వచ్చేస్తుంది. 5.5 నుంచి 6 feet ఉండే వాళ్ళకి కరెక్ట్గా యాప్ట్గా కంఫర్టబుల్గా సూట్ అవుతుందన్నమాట. సేమ్ మనకి బజాజ్ పల్సర్ 125, 150 నెక్స్ట్ 180 అన్నమాట. సేమ్ అదే క్లాస్ లీడింగ్ లుక్స్ అన్నమాట, ఎలాంటి చేంజెస్ ఉండవు. సేమ్ మనకు అలా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఈ వెహికల్ యొక్క వెయిట్ వచ్చేసరికి 156 kg ఎగ్జాక్ట్లీ. సో చూద్దాం డీటెయిల్డ్గా. అండ్ బిఫోర్ దట్ ముందు ఫ్రంట్ లుక్ చూసుకున్నట్లయితే కొత్తగా మనకి మారినటువంటి ఆ ఫేస్ కట్ మీరు చూడొచ్చు. సో స్ప్లిట్ LED ఆన్ చేద్దాం. ఆన్ చేస్తే మనకి సో పైలట్ ల్యాంప్స్ లాంటి DRLs అయితే ఆన్ అయిపోతాయి అన్నమాట. అండ్ ఇండికేటర్స్ కూడా మనకి LEDతో వచ్చేస్తున్నాయి. హెడ్ ల్యాంప్ అయితే ఫ్రంట్ నుంచి మీకు ఇలా ఉంటుంది. రింగ్ స్క్రీన్, ఇది మనకు పెద్ద పరిచయం లేని వెహికలే, కాకపోతే హెడ్ ల్యాంప్ అయితే మాత్రం బజాజ్ పల్సర్ 125, 150 అండ్ 180 కూడా సేమ్ వచ్చేసింది అనమాట. సో క్రోమ్ యాక్సెంట్స్ తోటి చూడటానికి వెహికల్ లుక్ ఫ్రంట్ నుంచి బజాజ్ పల్సర్ 180 ఇలా ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే 15 liters ఆఫ్ మెటల్ ఫ్యూయల్ ట్యాంక్, అలాగే పల్సర్ 3D లోగో మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అండ్ కార్బన్ ఫైబర్ గ్రాఫిక్స్ అయితే మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. సో బల్కీగా ఉంది గ్రాఫిక్స్, ఆల్రెడీ మనం చూసాం 150cc. అలాగే డైమెన్షన్స్లో భాగంగా 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఎలాంటి రోడ్ కండిషన్స్నైనా సరే ఈజీగా క్లియర్ చేయగలుగుతుంది. సిటీ ట్రాఫిక్ కండిషన్లో వచ్చే పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ని కూడా మనమైతే మాత్రం క్రాస్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఫైబర్ ప్లాస్టిక్తో ఉన్నటువంటి ఇంజన్ గార్డ్ అయితే ఉంది అండ్ చాలా డైనమిక్గా ఉంది చూడటానికి. సో రెడ్ కలర్ చాలా ఐ క్యాచ్గా ఉంది. ఇంకా ఫ్రంట్ ప్రొఫైల్లో మనం గమనించాల్సింది దీని యొక్క సస్పెన్షన్ 37 mm దియా సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట. ఇది చాలా మంచి విషయం. సింగిల్ సీట్ 150కి మనకి 33 mm ఉంటుంది. ఇక్కడ మనకి ట్విన్ డిస్క్లో ఉన్నటువంటి సస్పెన్షన్ అయితే తెచ్చి ఇచ్చేశారు. అలాగే ఇక్కడ కార్బన్ ఫైబర్ ఫీల్ వచ్చే విధంగా మడ్ గార్డ్ అండ్ 280 mm డిస్క్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు. సింగిల్ ఛానల్ ABSతో వస్తుంది. సో మనకి డ్యూయల్ ఛానల్ ABSకి తీసుకొస్తే బాగుండేది, ఎందుకంటే 180cc కాబట్టి ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో దీంట్లో మనకి స్ప్లిట్ సీట్లో
డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కాంబినేషన్ తెస్తే బాగుండని నేను అనుకుంటున్నాను. ఇంకా ఫ్రంట్లో చూసుకున్నట్లయితే 90/90 70 ట్యూబ్లెస్ టైర్ అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి షార్ప్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ యాజ్ యూజువల్ మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. చాలామందికి వెళ్తుంది పల్సర్ అని ఇది చూస్తేనే ఇండికేట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఇక్కడ చిన్న గ్రాఫిక్స్ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. 180 అని చెప్పి లోగో మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇది 120/80 70 టైర్ అనమాట. సో ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అది బ్లాక్ ప్యాటర్న్ ఫీల్ వచ్చేస్తుంది కానీ నార్మల్ టైరే. ఇంకా ఇది 230 mm డిస్క్ బ్రేక్. ఇంకా ఇక్కడ మనకి నైట్రాక్స్ ఎండ్యూరెన్స్ గ్యాస్ ఫిల్డ్ సస్పెన్షన్ అయితే ఉంది. మనం ట్రెడిషనల్గా ఎప్పటి నుంచో చూస్తున్నాం బజాజ్ పల్సర్లో సేమ్ సస్పెన్షన్ అయితే వస్తుంది. డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అయినా ఖచ్చితంగా మీకు బాగుంటుంది అన్నమాట సస్పెన్షన్. ఇంకెక్కడ సో ఈ క్రోమ్ రింగ్స్ తోటి పెద్ద ఎగ్జాస్ట్ 220Fకి ఒక మంచి ఆ ప్రౌడ్నెస్ తీసుకొచ్చేటువంటి ఎగ్జాస్ట్ అయితే మనకి 180లో చూసుకోవచ్చు. చాలా బాగుంది ఈ వైపు నుంచి లుక్ అయితే మాత్రం. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే వెహికల్కి సో మనకి ఇక్కడ గేర్ లివర్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు, సింగిల్ గేర్ లివర్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే శారీ గార్డ్ కనిపిస్తూ ఉంది. ఓపెన్ టైప్ చైన్ తోటి అయితే వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఎవ్రీ 500 కిలోమీటర్స్కి వచ్చి ఒకసారి క్లీన్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఇంకా హ్యాండిల్ బార్ పార్ట్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్సే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. చాలా బాగుంటాయి, మంచి రైడ్ ఫీల్ ఆఫర్ చేస్తూ ఉంటాయి. సో స్లైట్లీ లీనింగ్ అయితే ఉంటుంది ఒక 10%. సో అప్రైట్ రైజింగ్ అయితే కాదు. అండ్ అయినా లాంగ్ రైడ్స్ చాలా బాగుంటుంది అనమాట. మంచి వైబ్ ఆఫర్ చేస్తుంది. సో ఈ హ్యాండిల్ బార్ ఫీల్ చాలా బాగుంటుంది పల్సర్కి. ఇది ఒక వన్ ఆఫ్ ది అట్రాక్షన్ అనమాట. ఇంకా కన్సోల్ చూడొచ్చు. సో ఇక్కడ మనకి రివర్స్ నెగిటివ్ ఎల్సిడి కన్సోల్ అండ్ లో బ్రైట్నెస్ అయితే కనిపిస్తుంది. కొంచెం బ్రైట్నెస్ లెవెల్స్ పెంచితే బాగుంది అనిపించింది. సో ఇక్కడ మనకి స్పీడోమీటర్ కనిపిస్తుంది డిజిటల్లో. అండ్ ట్రిప్ మీటర్స్ ఓడోమీటర్ అయితే చూసుకోవచ్చు. అండ్ మనకి ఆర్పిఎం మీటర్ అయితే ఉంది. అలాగే లో ఫ్యూల్ ఇండికేటర్ చూపిస్తున్నారు. ఇక్కడ మనకి ఈ బటన్ ద్వారా మన లోపల ఉన్న సెట్టింగ్స్ అయితే చూసుకోవచ్చు. ఇంకా డిస్టెన్స్ టు ఎంటీ, ఫ్యూల్ ట్రాకింగ్ ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. వీటన్నిటితో పాటు మీరు ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ అన్నీ కూడా పొందొచ్చు. కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. కాకపోతే గేర్ పొజిషనింగ్ ఇండికేటర్ మిస్ అవుతుంది. సో 180 పల్సర్ 5 గేర్ సిస్టమ్తో వస్తుంది. ఏ గేర్లో వెళ్తున్నాం ఏంటనేది చూసుకుంటా నడుపుకుంటారు. అంటే ఇప్పుడున్న 125cc కూడా ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఇస్తే బాగుండేది, ఎందుకో మరి మిస్ చేశారు. ఇంకా ఇక్కడ మనకి కొన్ని సింబల్స్ అయితే ఉన్నాయి. ఏబిఎస్, ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్, సైడ్ ఇండికేటర్స్ న్యూట్రల్కి యాజ్ యూజువల్గా. చుట్టూతో కొంచెం కార్బన్ ఫైబర్ ఫీల్ తోటి కాస్త మనకి డీటెయిలింగ్ అయితే చూసుకోవచ్చు. ఇంకా ఇటువైపు చూస్తే మీకు లెఫ్ట్ సైడ్న టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. సో ఛార్జింగ్ పోర్ట్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకోవాలి. సో దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఆల్మోస్ట్ 1,59,000 రూపాయలు అప్రాక్సిమేట్లీ ఉండొచ్చు. ఇంకా డౌన్ పేమెంట్ వచ్చేసరికి మీరు ఒక 40,000 నుంచి 50,000 లోపు మీరు కనుక పే చేసినట్లుగా అయితే ఈజీ ఇన్స్టాల్మెంట్స్ తోటి అయితే మీరు వెహికల్ సొంతం చేసుకోవచ్చు అనమాట. ఇంకా మైలేజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మీకు ఒక 35 నుంచి 40 కిలోమీటర్ల మధ్యలో అయితే మైలేజ్ పొందొచ్చు. అది మీరు రైడ్ చేసే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది అనమాట. సో మీరు కనుక కూల్గా కామ్గా వెళ్తే మీకు 40 kmph ఈజీగా ఇచ్చేస్తుంది. ఇంకా అగ్రెసివ్గా వెళ్తే ఇంకా అది చెప్పలేం. ఎవ్రీథింగ్ చెక్ చేద్దాం. పర్ఫార్మెన్స్, బ్రేకింగ్, కంఫర్ట్, హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్ చెక్ చేద్దాం. బండి కొనాలి అని చెప్పి ఆలోచన ఉన్న వాళ్ళు వీడియో ఓపెన్ చేసి ఉంటే లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. అప్పుడే మీకు క్లారిటీ వస్తుందన్నమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రైడ్ గైస్. సో ఈ కొత్త లెజెండ్ మళ్ళీ రిటర్న్ వచ్చేసింది కదా. పర్ఫార్మెన్స్ ఏం తగ్గుండదు. N160 కంటే బెటర్గానే ఆ డిస్ప్లేస్మెంట్ కనిపిస్తుంది కాబట్టి చెక్ చేద్దాం. చాలా ఈజీగా పడిపోయింది గేర్ అయితే, స్మూత్గా పడిపోయింది. చూద్దాం రన్నింగ్లో ఇంకెలాంటి పర్ఫార్మెన్స్ ఉంది. రోడ్ సస్పెన్షన్ మనకు కొంచెం స్టిఫ్ సైడే ఉంది. అంత టూ సాఫ్ట్ అయితే ఏం కాదు ఇలాంటి బ్యాడ్ రోడ్స్ మీద. సస్పెన్షన్ అయితే యావరేజ్ కనిపిస్తుంది మీకు. పర్ఫార్మెన్స్ అర్థమవుతుంది, ఆ పవర్ తెలుస్తుంది ఇనిషియల్ గేర్స్లో. ఇక్కడ చెక్ చేద్దాం.
పర్ఫార్మెన్స్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా కూడా సాటిస్ఫై అవుతారు. బజాజ్ పల్సర్ 150 నడిపి అండ్ ఈ వెహికల్ని నడిపే అంటే దాని నుంచి ఇక్కడికి వద్దామని చూసే వాళ్ళు ఎక్కువ ఉంటారు నాకు తెలిసి. ఆ 150cc ఏదైతే ఈ లుక్స్ డిజైన్ నచ్చి ఆ పర్ఫార్మెన్స్ సరిపోని వాళ్ళు కనుక 180 కోసం వస్తే 100% గైస్ మీరైతే పర్ఫార్మెన్స్ తోటి ఫిదా అయిపోతారు. నాది గ్యారంటీ. ఎందుకంటే ఇనిషియల్ గేర్స్లో ఆ లౌడ్నెస్ కనిపిస్తుంది, ఆ పర్ఫార్మెన్స్ ఫీల్ అర్థమైపోతుంది ప్రతి గేర్లో. అప్పుడు బాగుందన్నమాట. సో అండ్ ఇంకొకటి బాగా నేను నోట్ చేసింది ఏంటంటే గేర్స్ అప్ అండ్ డౌన్. ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్ లేదు కానీ సో స్లిప్పర్ క్లచ్ కూడా లేదు, అయినప్పటికీ కూడా అప్ అండ్ డౌన్ ఎంత మంచి అవుతుంది అంటే సో ఈజీగా చాలా స్మూత్గా అయిపోతుంది అన్నమాట గేర్ షిఫ్టింగ్ అయితే. ఐ లవ్డ్ ఇట్ యాక్చువల్లీ. బటరీ స్మూత్ కాదు, అంతకు మించే చెప్తా, అంత స్మూత్ ఉంది గేర్ షిఫ్టింగ్. సో అలాగే హ్యాండ్లింగ్ చాలా కంఫర్ట్ హ్యాండ్లింగ్ అన్నమాట, అండ్ స్పోర్టీ హ్యాండ్లింగ్. మీకు ఖచ్చితంగా కూడా హ్యాండ్లింగ్ కూడా నచ్చుతుంది. ఆల్మోస్ట్ మీరు పల్సర్ 150 నడిపారు కదా, కొంతమంది నడిపే ఉంటారు, చూశారు కదా, వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఆ ఫీల్ ఎట్లా నచ్చిందో 180లో కూడా అట్లాగే నచ్చుతుంది, విత్ మోర్ పవర్ అన్నమాట, అండ్ మోర్ పవర్ అండ్ టార్క్. ఇంకా సీట్ కంఫర్ట్ అయితే మాత్రం సో యావరేజ్ సీట్ కంఫర్ట్. మీరు సిటీ కమ్యూట్ చేయడానికి, సిటీ ట్రాఫిక్ కండిషన్లో యూజ్ చేసుకోవడం కోసం, అర్బన్ రైడింగ్స్ కోసం అయితే బాగుంటాయి. అండ్ ఒకేషనల్ లాంగ్ రైడ్స్కి అయితే పర్ఫెక్ట్ చూజ్ అన్నమాట. సో ఎందుకంటే సీట్ అంత కంఫర్ట్ కాదు లాంగ్ రైడ్స్ కొట్టేయడానికి, ఎందుకంటే ఇది సో మనకి క్రూజర్ కాదు కాబట్టి. అండ్ ఇక్కడ కన్సోల్ కొంచెం ఆ విజిబిలిటీ అనేది కొంచెం ఎప్పటి నుంచో కంప్లైంట్ నాకు. సో ఇది కొంచెం బ్రైట్ చేస్తే బాగుండు, లేదంటే కలర్ఫుల్ కన్సోల్. అఫ్కోర్స్ దీనికి డ్యూయల్ ఛానల్ ఐబీఎస్ ఇచ్చేసి కలర్ఫుల్ కన్సోల్ ఇచ్చేసి యూఎస్డి ఇచ్చేస్తే ప్రైస్ పెరిగిపోతుంది. సో ఈ క్లాసీ మోడల్ అందరికీ అందుబాటులో ఉండదు, అదొక కారణం అన్నమాట. సో ఈ ఫీచర్స్ డౌన్ చేసి కావాల్సినటువంటి ఆ పవర్ క్యారెక్టర్ని అయితే మాత్రం మనకు అందిస్తున్నారు. సో అందుకే దీన్ని మన ఎకనామిక్ జోన్లో అయితే ఉంచారన్నమాట. స్టిల్ ఇప్పటికి కూడా 180cc తెచ్చినా కానీ ఎలాంటి హంగులు ఆర్భటాలకు వెళ్లకుండా సో మనకు ఆ ఎకనామికల్ జోన్లో అయితే మాత్రం ఉంచారు. సో ప్రతి ఒక్క యూత్ కొనుగోలు చేయాలన్న ఉద్దేశంతో. ఇంకా బ్రేకింగ్ ఒకసారి చూద్దాం. సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంది దీనికి. అండ్ ఫ్రంట్ బ్రేక్ హార్డ్గా పట్టుకున్నాను. సో బ్యాక్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం లైట్గా అప్లై చేశాను. బ్రేకింగ్ బైట్ చాలా బాగుంది, డ్యూయల్ డిస్క్ కాబట్టి. ఆబ్వియస్లీ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఇస్తే బాగుంటుంది, బట్ అనుకున్నాం కదా కాస్ట్ కటింగ్ గురించి అని. ఓవరాల్గా అయితే బ్రేకింగ్ కూడా పర్లేదు. బ్యాక్ సైడ్ 120 సెక్షన్ టైర్ అయితే ఉంది, మంచి గ్రిప్ ఆఫర్ చేస్తుంది అనమాట. ఆ రోడ్ మీద మంచి గ్రిప్ ఆఫర్ చేస్తుంది, చాలా బోల్డ్గా అనిపిస్తుంది బ్రేక్ కొడుతున్నప్పుడు. మంచి హై స్పీడ్లో ఉన్నప్పుడు కూడా మంచి స్టెబిలిటీ కూడా ఉంది. డిస్టెన్స్ పికప్ ఒకసారి చూడండి. అండ్ క్లచ్ బిట్ యావరేజ్ ఉందన్నమాట. ఇంకొంచెం స్మూత్ ఉంటే బాగుంది అనిపించింది క్లచ్, లిటిల్ హార్డ్. సో కంటిన్యూస్గా సిటీలో నడుపుకునే వాళ్ళకి కాస్త అనిపించవచ్చు, బట్ కొంచెం స్మూత్ ఇస్తే బాగుంది అనేది నా ఒపీనియన్. ఇంకా టాప్ స్పీడ్ మనం 110 వరకు వెళ్ళినట్టున్నాం, ఇంకా వెళ్తుంది. ఐ థింక్ ఇది నాకు తెలిసి 125 దాకా వెళ్ళొచ్చు. ఇంకా అంతకు మించి మనకి ఏంటంటే వెళ్ళమని ట్రై చేసాం కానీ అంతా అక్కడ మనకి ట్రాఫిక్ ఎక్కువ ఉందన్నమాట హైవే మీద, కుదరలేదు. అండ్ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా రైడ్ చేసేటప్పుడు చెక్ చేద్దాం. 125+ అయితే ఈజీగా క్రాస్ అయిపోతుంది అనమాట. సో కొత్త బండి కదా, కొంచెం ఆ ల్యాగ్ అయితే ఉంది. అండ్ మీరు ఒక 5 సర్వీసెస్ పడిన తర్వాత ఇంకా బెటర్గా ఎంజాయ్ చేయొచ్చు. సో గైస్ చూసారు కదా, ఇది ఈ వెహికల్ మీద నా ఒపీనియన్. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి డీటెయిల్డ్ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూస్తారు కదా, వీడియోని లైక్ చేస్తారు కదా, అది ఖచ్చితంగా హైప్ కూడా చేయండి. మీరు ఉన్నారన్న సపోర్ట్ తోటి నేను ఇలాంటి కంటెంట్ చేస్తున్నాను అన్నమాట. సో మీ సపోర్ట్ ఎప్పటికీ ఆగిపోకూడదు నాకు. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. సో బజాజ్ పల్సర్ 180తో సైనింగ్ ఆఫ్. బై బై.